ఒక కుటుంబంలో మొదలైన గొడవ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధంగా ఎలా మారింది? కేవలం 18 రోజుల్లోనే బంధాలు, బాధ్యతలు, ధర్మం అన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. రండి, మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆ 18 రోజుల కథేంటో వివరంగా చూద్దాం. ఒకవైపు సొంతవాళ్లు, తాతలు, గురువులు, అన్నదమ్ములు. మరోపక్క క్షత్రియధర్మం. ఏం చేయాలో తెలియక గాంధీవాన్ని పక్కన పెట్టి నిస్సహాయంగా ఉండిపోయాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలే కురుక్షేత్ర మహాసంగ్రామానికి నాంది పలికాయి. సరే, ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే, ఒకవైపు పాండవులు, అంటే పాండురాజు 5 కొడుకులు. వీళ్ళు ధర్మం కోసం నిలబడ్డారు. ఇంకోవైపు కౌరవులు, ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు. వీళ్లకి కావలసింది అధికారం, హస్తినాపుర సింహాసనం. ఈ దాయాదుల మధ్య పోరాటమే కురుక్షేత్రం. ఇక యుద్ధం మొదలైపోయింది. కౌరవ సైన్యానికి మొదటి సేనాధిపతి ఎవరో తెలుసా? సాక్షాత్తు పితామహుడు భీష్ముడు. ఆయన్ని ఓడించడం ఎవరి తరమూ కాదు. మరి ఆయన నాయకత్వంలో మొదటి 10 రోజులు ఏం జరిగిందో చూద్దాం. చూడండి, మొదటి రోజే పాండవులకి పెద్ద దెబ్బ తగిలింది. ఇక 8వ రోజుకొచ్చేసరికి భీముడి కోపం కట్టలు తెంచుకుంది. ఏకంగా 17 మంది కౌరవుల్ని చంపేశాడు. భీష్ముడి ప్రతాపం ముందు పాండవులు నిలబడలేకపోతున్నారు. అందుకే 10వ రోజున ఆయన్ని ఆపటానికి ఒక స్కెచ్ వేశారు. అసలు భీష్ముణ్ణి ఓడించటం సాధ్యమేనా? డైరెక్ట్గా అయితే కాదు. అందుకే పాండవులు ఆయన బలాన్ని కాదు, ఆయన బలహీనతను టార్గెట్ చేశారు. అదే ఆయన చేసిన శపథం. శిఖండి మీద ఆయుధం ఎత్తనని భీష్ముడు ఒకప్పుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు అదే శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు బాణాల వర్షం కురిపించాడు. 100 బాణాలు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళినా ఆ మహాయోధుడి శరీరం కింద పడలేదు. అదృశ్య శక్తి ఏదో పట్టుకున్నట్టు బాణాల మీదే ఆగిపోయింది. అదే అంపశయ్య. ఆయనకి ఇచ్ఛామృత్యు అనే వరముంది. అంటే తను కోరుకున్నప్పుడే మరణం వస్తుంది. అందుకే యుద్ధం ముగిసేదాకా ప్రాణాలతో ఉండి ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు. భీష్ముడు పడిపోయాడు. మరి కౌరవ సైన్యానికి నెక్స్ట్ కమాండర్ ఎవరు? ఇంకెవరు? గురు ద్రోణాచార్యుడు. ఆయన రాకతో యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో మరింత భయంకరంగా మారింది. ద్రోణుడు పన్నిన ఒక మృత్యు చక్రం, అదే చక్రవ్యూహం. ఇది మామూలు ఫార్మేషన్ కాదు. లోపలికి వెళ్ళొచ్చు, కానీ బయటికి రావడం దాదాపు అసాధ్యం. ఈ చక్రవ్యూహమే మహాభారత యుద్ధంలో ఒక పెద్ద విషాదానికి కారణమైంది. ఇక్కడే ఆ ఘోరం జరిగింది. అర్జునుడి కొడుకు, యువ వీరుడు అభిమన్యుడు ఒంటరిగా ఆ వ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళాడు. కాని పాపం, అతనికి లోపలికి వెళ్లడమే తెలుసు, బయటికి రావడం తెలీదు. అతనికి సాయం చేద్దామని వచ్చిన పాండవుల్ని జయద్రథుడు అడ్డుకున్నాడు. దాంతో లోపల చిక్కుకుపోయిన అభిమన్యుడిని ఏకంగా 7 మహారథులు చుట్టుముట్టి అన్యాయంగా, అధర్మంగా చంపేశారు. ఇక్కడొక క్షణం ఆగి ఆలోచించండి. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నామని చెప్తూ గెలవడం కోసం నియమాలని పక్కన పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? వ్యూహానికి, అన్యాయానికి మధ్య ఉన్న చిన్న గీత ఎక్కడ మొదలవుతుంది? చూసారా, ఇక్కడ మళ్లీ ధర్మం దెబ్బతింది. కేవలం కౌరవులే కాదు, పాండవులు కూడా గెలవడానికి అడ్డదారి తొక్కారు. ద్రోణుడికి ప్రాణమంటే తన కొడుకు అశ్వత్థామ. సరిగ్గా అదే పాయింట్ని పట్టుకున్నారు. అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామ చనిపోయాడు అని ఒక అబద్ధం చెప్పారు. అంతే, పుత్రశోకంతో కుంగిపోయిన ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు. అదే అదునుగా ఆయన్ని వధించారు. ఇప్పుడు యుద్ధం అసలైన క్లైమాక్స్కొచ్చింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ ఘట్టం రానే వచ్చింది. 2 అతిరథ మహారథులు, కర్ణుడు, అర్జునుడు. వాళ్ళిద్దరి మధ్య జరగబోయే ఆ మహాసంగ్రామం. అయితే కర్ణార్జునుల యుద్ధానికి ఒక్కరోజు ముందు భీముడు తన ప్రతీకారం తీర్చుకున్నాడు. గుర్తుందా? కురుసభలో ద్రౌపదిని అవమానించిన దుశ్శాసనుడు వాడి ఛాతీ చీల్చి రక్తం తాగుతానని భీముడు శపథం చేశాడు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది కేవలం సింహాసనం కోసం జరిగే యుద్ధం కాదు, వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు కూడా ఇందులో భాగమే. ఇది మామూలు ఫైట్ కాదు. ఇక్కడ విధి కూడా రంగంలోకి దిగింది. కర్ణుడు వేసిన నాగాస్త్రం నుంచి కృష్ణుడు చాకచక్యంగా అర్జునుడిని కాపాడాడు. గురువు పరశురాముడి శాపం వల్ల కీలకమైన సమయంలో కర్ణుడు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని మర్చిపోయాడు. చివరికి భూదేవి ఇచ్చిన శాపం వల్ల అతని రథచక్రం భూమిలో కూరుకుపోయింది.
చూడండి అతని ఓటమికి అన్నీ ఒకేసారి ఎలా కలిసి వచ్చాయో. రథచక్రం కూరుకుపోయి నిస్సహాయుడుగా ఉన్నప్పుడు కర్ణుడు ధర్మం గురించి మాట్లాడాడు. అప్పుడు కృష్ణుడు సూటిగా ఒకే ప్రశ్న అడిగాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది కర్ణ అని. దీనికి అర్థం ఒక్కటే, మనం చేసే కర్మ మనల్ని వెన్నంటే ఉంటుంది. మరోసారి ఇక్కడ యుద్ధ నియమాలు గాలిలో కలిసిపోయాయి. ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో కృష్ణుడు అర్జునుణ్ణి ప్రోత్సహించాడు. అర్జునుడు నిరాయుధుడుగా ఉన్న కర్ణుణ్ణి సంహరించాడు. ఆ మహాయోధుడు నేల కురిగాడు. కర్ణుడి మరణంతో యుద్ధంలో ధర్మం అధర్మం అనే గీతలు పూర్తిగా చెరిగిపోయాయి. యుద్ధం చివరి అంకానికి వచ్చేసింది. 18వ రోజు. గెలుపు కళ్లముందే కనిపిస్తోంది. కానీ ఆ గెలుపు కోసం చెల్లించాల్సిన వెల చాలా ఎక్కువ. ఎంత ఎక్కువో ఇప్పుడు చూద్దాం. కౌరవ సైన్యంలో అందరూ చనిపోయారు. చివరి సేనాని శల్యుడు కూడా నేలకొరిగాడు. ఇక మిగిలింది ఇద్దరే, చిన్నప్పటినుంచి శత్రువులు, భీముడు దుర్యోధనుడు. వాళ్ళిద్దరి మధ్య చివరి పోరు గదాయుద్ధం మొదలైంది. గదాయుద్ధంలో ఒక రూలుంది, నడుము కింద కొట్టకూడదు. కానీ దుర్యోధనుణ్ణి ఓడించాలంటే అది తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ కృష్ణుడు కల్పించుకున్నాడు. ఆయన సైగతో భీముడు ఆ నియమాన్ని అతిక్రమించి దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాడు. ఆ ఒక్క దెబ్బతో కౌరవ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. యుద్ధం అయిపోయిందనుకున్నారు, కాని పగ చావలేదు. ద్రోణుడి కొడుకు అశ్వత్థామ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. రాత్రికి రాత్రే పాండవుల శిబిరం మీద దాడి చేసి నిద్రపోతున్న పాండవుల పిల్లలందరినీ దారుణంగా నరికేశాడు. పగ అనేది ఎంత భయంకరమైనదో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. లక్షల మంది సైనికులు, ఎంతోమంది యోధులు అందరూ పోరాడారు. కాని చివరికి ఈ మహాయుద్ధంలో బ్రతికి మిగిలిన ప్రధాన యోధుల సంఖ్య కేవలం 12. ఈ ఒక్క నంబర్ చాలు ఆ యుద్ధం ఎంతటి వినాశనాన్ని సృష్టించిందో చెప్పడానికి. సరే, పాండవులు గెలిచారు, కాని ఏం మిగిలింది వాళ్లకి? వితంతువులతో నిండిపోయిన రాజ్యం, సొంత వాళ్ల శవాల మీద కట్టుకున్న సింహాసనం, గెలుపు తర్వాత కూడా వెంటాడిన ప్రతీకారాలు. చివరికి ఆ గెలుపు కూడా ఓటమిలానే అనిపించింది. ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ధర్మం కోసమని చెప్పి మొదలుపెట్టిన యుద్ధం అందర్నీ అన్నింటినీ నాశనం చేస్తే చివరికి నిజంగా గెలిచింది ఎవరు? అసలేమైనా గెలిచినట్టా? దీనికి సమాధానం చరిత్రలో కాదు, మన అంతరాత్మలోనే వెతుక్కోవాలి.